హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష ఏదో వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. వీడియో ఏమో వెస్ట్రన్గా ఉంటుంది స్టార్టింగ్, తర్వాత అంతానేమో ఇంట్లో చక్కగా పని చేసుకుంటా చూస్తే ఆ టైప్లో ఉంటుంది. అంటే నేను కొత్త ఆవకాయ పెట్టేశాను టెంపరీగా, బట్ బాగా కుదిరింది. ఎలా పెట్టాను కొత్త ఆవకాయ? చాలా ఇన్స్టెంట్గా, కానీ దానికోసం పడిన కష్టం అంతా ఎంత కాదు. బట్ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కష్టం అంతా మర్చిపోయినట్టుగా అనిపించింది. సో ఈ ప్యాంట్ మీకు గుర్తుంటే మా వారు చైనాని తీసుకొచ్చారు మా అమ్మాయికి అని చెప్పాను కదా, మా అమ్మాయి నాకు ఇచ్చింది వేసుకోమని. సరదాగా నాకు ఒకసారి వేసుకుని దానికి ఇవ్వాలనిపించి నా దగ్గర ఉన్న టీషర్ట్తో పేరప్ చేశాను. నాకైతే లుక్ బాగా నచ్చింది. అంటే చిన్నగా షాపింగ్ పని మీద బయటకు వెళ్తూ ఈ అవుట్ఫిట్లో దర్శనం ఇచ్చారనమాట. మనం చూస్తే అంత ట్రెడిషనల్, ఇప్పుడంతా వెస్టర్ను. కోర్స్ అన్నీ మనం ట్రై చేసి వేసుకుంటూ ఉండాలి. నాకైతే అలా ఇష్టం, అందుకని ఇలా అవతారం ఇచ్చారన్నమాట మీకు. కట్ చేస్తే ఒక మంచి శారీకి ఈజీగా ఒక్క నిమిషంలో మీరు పెయింట్ వేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉండే ఇవాళ పెయింట్ ఒకటి మంచి టెక్నిక్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పాటికే మీరు అందరూ ఆవకాయలు పెట్టేసే ఉండుంటారు అనుకుంటున్నాను. ఎవరెవరు పెట్టారు, ఇంకా ఎవరెవరు పెట్టలేదని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఫస్ట్ టైం ఆవకాయ పెట్టడం, యాక్చువల్గా పెడదామని నాకు ఇంకా ఉద్దేశం లేదు. మా తోటకోళ్ళు వాళ్ళు, మా బావగారు వాళ్ళు అంటే వాళ్ళ చెట్టు కాయలు మాకు పంపించారు అనమాట. ఒక 10-12 కాయలు పంపించి ఆవకాయ కాయ అనమాట ఇది, పెట్టుకోండి అని చెప్పి పంపించారనమాట. వాళ్ళు అప్పటికప్పుడు ర్యాపిడోకి ఇచ్చి పంపించారు, ఇక్కడే ఉంటారనమాట. దానికోసం నేను ఆవపిండి ఆవకాయ అన్నీ కానీ తెచ్చుకుందాము, మరి పెట్టుకోవాలి కదా పచ్చడి అని చెప్పని 3 మ్యాంగోస్ కర్రీ. ఇంత లాస్ట్ టైం అయితే ఏదో పిచ్చి కారం ఏదో పెట్టాను, టాటా సంపంది, అస్సలు బాగోలేదు. ఆవకాయ చాలా ఈజీ అంటారు కానీ ఎప్పుడు ఈజీ అంటే ఇలా కాయలు మనం ఎవరైనా బయట కొట్టించే తీసుకొస్తే కనుక కలపడం చాలా ఈజీ. బట్ మనమే కొట్టాలి అంటే అది అంత మామూలు విషయం కాదు. నేనైతే చుక్కలు చూశాను. నేను ఒక 6 కాయలు కొట్టేసరికి చేతులని నొప్పులు వచ్చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే నా దగ్గర చాకు తప్ప వేరే ఆప్షన్ లేదు. మా అత్తయ్య గారు ఎప్పుడు నాకు ఒకటి ఇలా ఉన్నప్పుడు అమాంతస తీసుకుని దాని మీద పెట్టి 2 దెబ్బలు వేస్తే ముక్క అయిందనమాట. అంటే నలిగిపోకూడదు ముక్క, మళ్ళీ పాడవకూడదు, చితకకూడదు, అదే నీట్గా కట్ అవ్వాలి కదా. కానీ నా దగ్గర ఇంతగానో చాకులు వేరే ఏమీ లేవు, కత్తిపీట అది ఉంటే వేరే రకంగా ఉండేది. టెంక పట్టేసింది కాబట్టి చాలా కష్టం అనమాట. మెదర్ వాళ్ళు ఇద్దరికి కొట్టేవారు, బట్ నాకు తెలిసి దగ్గరలో 2-3 అడిగాను కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకని అమ్మో కాయ ఒక రోజు కన్నా ఉంటే పాడైపోతుందని చెప్పని ఆ రోజు నైటే మొదలుపెట్టాను. మా వారి నుంచి రాగానే మీరు కూడా సాయం చేయాల్సిందే, నా వల్ల కావట్లేదు అనేసరికి ఆయన ఒక 4 కాయలు కొట్టేసరికి ఆయన పని అయిపోయింది. ఎందుకంటే అంత ఈజీగా లేదు. కొట్టిస్తే మాత్రం ఆవకాయ కలపడం 5 నిమిషాలు, కానీ కొట్టడానికి మాత్రం ఒక గంట తీసుకున్నాం ఇద్దరును. చేతులు నొప్పి వచ్చినట్టు అయిపోయాయి. ఎందుకంటే దాని మీద ఒక 10 దెబ్బలు వేస్తే తప్ప ఒక ముక్క నలగట్లేదు. అలా ప్రతి కాయకి మధ్యలోకి మళ్ళీ 2 ముక్కలు, మళ్ళీ మధ్యలోకి అలా ఎన్ని దెబ్బలు వేస్తే అవుతుంది చెప్పండి? కొట్టి మొత్తానికైతే ఒక్క కాయ మాత్రం రద్దు కింద పోయింది అనుకుందాము. మిగతా అన్ని కాయలు మ్యాక్సిమం బాగానే వచ్చాయన్నమాట. కొంచెం నేను కూడా బుర్రవాడి, ఒకవేళ మీరు కూడా ఇలా బయట కొట్టలేకపోతే ఎలా కట్ చేశారన్నది కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది ఎవరికైనా చెప్పడానికి కూడా మన ఛానల్ ద్వారా టిప్పు. నేను ఈ కొలత తీసుకున్నప్పుడు గ్లాసు, ఆ గ్లాస్కి ఎన్ని కాయలు ముక్కలు వచ్చాయి చూసి దాన్ని బట్టి ఉప్పు కారం వేద్దామని చెప్పని యాక్చువల్గా నేను కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసే చేశాను. ఎప్పుడు చేసినా లేకపోతే అమ్మని అడిగితే అమ్మైనా చెప్తూ ఉంటారు. మామూలుగా అయితే ఇవి ఒక గ్లాసు 6 గ్లాసులు ముక్కలు వచ్చాయి నాకు. 6 గ్లాసులు వస్తే కనుక అమ్మ చెప్పారు 1 ఆవు పిండి వేయాలి, ఒక గ్లాస్ కారం వేసేయాలి, 1/2 వంతు ఉప్పు వేయాలి. అంటే పావు అదే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, మరి తగ్గించకుండా, ఉప్పు లేకపోతే పాడైపోతుంది కదా. సో 6 గ్లాసుల ముక్కలకి 1/2 ఆవు పిండి, 1 గ్లాసు నూనె, ముందు ఒక హాఫ్ ఫస్ట్ పోసుకోవాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత పోసుకుంటే ఏంటంటే ముక్కలు గట్టి పడతాయి, మెత్తబడిపోతుంది తొందరగాను. కట్ చేసిన వెంటనే ఫస్ట్ నూనె వేసేసుకుని నూనెలో మంచిగా మనం తిప్పితే కనుక ముక్క గట్టిగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ రోజులున్న ఇది టెంపరీగా పెట్టుకుంటున్నాము, బట్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు కొన్నాళ్ళు మంచిగా తినచ్చు కదా అని చెప్పని ఫస్ట్ నేను 1 గ్లాస్ కారం వేసేస్తున్నాను. 3 మ్యాంగోస్ కారం అంటాం కదా, అది పచ్చడికి మంచిదట, ఇప్పుడు అమ్మ చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పి నేను 1/2 గ్లాసు, తర్వాత ఇంకో గ్లాసు పావు పోసాను. 1 గ్లాసు పావు పడుతుంది ఆవుపిండి, 1/2 గ్లాస్ కన్నా పైన ఉప్పు. ఎందుకంటే ఉప్పు కూడా కరెక్ట్గా వేయకపోతే కనుక పచ్చడి పాడైపోతుంది, అందుకని ఉప్పు కూడా మంచిగా వేసుకుని ఆ తర్వాత మెంతులు వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. మళ్ళీ పైనుంచి నూనె కూడా సరిపడా మళ్ళీ పోసుకోవాలి. మొత్తానికైతే 1 గ్లాసే పట్టింది అంతే, నాకు ఇంకా అంతకన్నా ఏం పట్టలేదు. బాగా తిప్పి వీటిని ఒక 3 రోజులు వదిలేయాలి మనం. 3 రోజులకి మంచిగా ఇవన్నీ ఉప్పు కారం ఆవపిండి అవన్నీ పీల్చుకుంటాయి, మెంతులు అవన్నీ పీల్చుకుంటాయి అనమాట. 3 రోజులు తిరిగేస్తూ ఉంటాం కదా మనం, ఆవకాయని తిరిగేయాలి 3 రోజుల తర్వాత అంటాం కదా.
ఇవన్నీ కలిపి మళ్ళీ పైన కూడా కొంచెం నూనె పోసాను, ఎందుకంటే ఇందాక సగం నూనె ముక్కల్లో పోసాం కదా, మిగిలిన నూనె కూడా పోసేసి మంచిగా చేత్తో అంతా బాగా కిందకి మీదకి తిప్పి మూత పెట్టేసి 3 రోజులు వదిలేసాను అనమాట. 3 రోజుల తర్వాత ఆవకాయ తిప్పి అందులో వెల్లుల్లిపాయలు వేసేసాను ఇంకా నేను, ఎందుకంటే టెంపరీయే కదా అని చెప్పని వేసాను. అసలు టేస్ట్ అయితే ఉంది అమృతం అంతే. ఇంకా ఆవకాయ పెట్టడానికి కాయ కరెక్ట్గా ఉండాలి మనకి, కారం కరెక్ట్గా ఉండాలి అంతే. భలే కుదిరింది. పిల్లలు మా వారు కూడా అన్నారు చాలా బాగా పెట్టావు, చాలా బాగా కుదిరింది అన్నారు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ పర్మనెంట్ ఆవకాయ వస్తుంది, అది మా అక్క వాళ్ళు పెడుతుంది అనమాట, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పాను కదా ఏదైనా ఒక శారీ పెయింటింగ్ వేయాలంటే అమ్మో మాకు బ్రష్ పట్టుకోవడం రాదు, నేను పెయింటింగ్ వేయగలనా లేదా, నాకు రాదేమో అని అనుకుంటాము. బట్ మార్కెట్లో మనకి ఇలాంటి స్టెన్సిల్స్ ఉండగా టెన్షన్ ఏమని చెప్పండి. మీ ఓల్డ్ శారీస్ ఏమైనా ఉండి అవి బోర్గా ఉంది ఎవరికి ఇవ్వరేమో అనుకున్నప్పుడు ఇలాంటిది ఒక్క స్టెన్సిల్ 200 150 ఉందంతేను. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి మనకి, అంటే డిజైన్స్ చాలా ఉన్నాయి. నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇందులో మనకి చక్కగా మందారాలు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. మొత్తం బాగుంది, చాలా అంటే సింపుల్గా ఉంది, మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఏంలా ఒక కలర్ పెయింట్ తీసుకుంటే ఆకులకి గ్రీను, మీకు నచ్చిన కలర్ ఏదన్నా, మందారాలు కాబట్టి రెడ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను రెడ్ తీసుకున్నాను. యాక్చువల్గా మీకు వైట్ కింద పెడుతుంటే తెలియట్లేదు ఎలా ఉందన్నది, డార్క్ కలర్ మీద పెడితే ఇది డిజైన్ చూసారు కదా. 3 మందారాలు వచ్చాయి, 3 పక్కల ఆకులు వచ్చినట్టుగా వచ్చాయి. బట్ నేను ఎంత పెద్దగానే వేయాలనుకోవట్లేదు, నేను సింపుల్గా వేయాలి అని అనుకుంటున్నాను అనమాట. నాకు ఎలా కావాలి అంటే ఒక పువ్వు వేద్దామా 2 పువ్వులు వేద్దామా అనేది చూసి దాని తగ్గట్టుగా వేద్దామని ఫస్ట్ ఇలా ట్రేసింగ్ ఉంది, అంటే నాకు ఇలా రింగ్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను. లేకపోయినా పర్లేదు, కింద న్యూస్ పేపర్ ఏదైనా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు మీరు. పెట్టుకుని నెక్స్ట్ ఇలా మనకి పెయింట్ మనం ఎలా వేసుకుంటామో దాని మీదే, మామూలుగా అయితే స్పాంజ్ తోటి వేస్తే కనుక చక్కగా వస్తుంది. బట్ బ్రష్ తోటి అయితే కొంచెం టైం టేకింగ్ అంతే, ఒక 2 minutes పడుతుంది అంటే. ఆ గ్యాప్స్ అన్నిట్లోనూ పెయింట్ బ్రష్ తోటి ఫిల్ చేసేయడం ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని. మనం అంటూ ఓన్గా డిజైన్ చేయక్కర్లేదు, ట్రేసింగ్ చేయక్కర్లేదు. ముఖ్యంగా ముందు కార్బన్ పేపర్ పెట్టాలి, ట్రేసింగ్ తీయాలి, ఆ పైన పెయింటింగ్ వెయ్యాలి, ఆరాలి, ఇదంతా పెద్ద పని. దానికన్నా ఇలా పెట్టి జస్ట్ వేసేసుకోవడమే. దీని ప్లేస్లు మార్చుకుంటూ ఎంతెంత డిస్టెన్స్లో మనకు కావాలని చూసుకుంటూ వేసేసుకోవడమే. అసలు ఫైనల్గా భలే వచ్చింది. ఫ్లవర్ వేయగానే ఒరిజినల్ ఫ్లవర్లు అనిపించింది. నేను ఇందులో చిన్న మోడిఫికేషన్ ఏం చేశానంటే, మధ్యలో మనకి రేకల్లా ఉన్నాయి చూసారా మందార పువ్వుల మధ్యలో, అవి పీకేశాను. నాకు ఓన్గా థిక్గా మందార పువ్వు కావాలి అని చెప్పి అవి కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి 3D అవుట్లైన్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది కదా, దాంతో నేను అవుట్లైన్ మొత్తం ఇచ్చాను. ఎందుకంటే అటు ఇటుగా కొంచెం మనకి వంకర వస్తుంది కదా పువ్వు, సో అలా కాకుండా ఉండని. ఇది ఫస్ట్ పువ్వు యాక్చువల్గా కొంచెం ఇలా వచ్చింది, తర్వాత పూలన్నీ ఇంకా బాగా వచ్చాయి. సో 3D అవుట్లైనర్ తోటి మనం టచ్ అప్ ఇచ్చేసామంటే చక్కగా పువ్వు మధ్యలోనే ఉన్నట్టు ఉంటుంది. గోల్డ్ కలర్ కూడా మెరుస్తుంది. ఎందుకు గోల్డ్ వేసాను అంటే, కింద నాకు గోల్డ్ ఉంది కదా శారీలో, కింద గోల్డ్ కలర్. ఇది కేరళ కాటన్ శారీ, 300 350కి ఎప్పుడో తీసుకున్న శారీ. ఇది కట్టట్లేదు, నేను పెట్టట్లేదు. అట్లీస్ట్ దీన్ని ఏదైనా మారిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇలా వేసాను. చూసారు అసలు ఫైనల్గా ఎంత బాగా వచ్చిందంటే, ఒక గ్రీన్ కలర్ ఫ్లవర్ ఒక్క సైడే వేసాను. ఫస్ట్ ముందు ఒక సైడ్ వేద్దామా 2 సైడ్లు వేద్దామని, మధ్యలో ఏంటంటే నా దగ్గర ఉన్న మిర్రర్స్ని 3D అవుట్లైనర్ గోల్డ్ ఉంది కదా దాన్ని పెట్టి స్టిక్ చేసేసాను అంతే. అసలు భలే మెరుస్తూ వచ్చింది. దీన్ని ఇంకా పెట్టుకుని ఒక్కొక్క జాన అంతే నేను మూర కింద అలా కొలుచుకుని ఒక్కొక్క గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పానుగా, మధ్యలో ఉన్నవి తీసేసాను. చిన్న చిన్ని రేణువుల్లో ఉన్నాయి కదా అవి తీసేసి పెయింట్ చేసేసాను అనమాట. అప్పుడు ఏంటంటే ఫ్లవర్ ఇంకొంచెం థిక్గా మనకు కనిపిస్తుంది. చూసారు ఇప్పుడు ఇందాక ఫ్లవర్కి ఇప్పటికీ తేడా ఉంది. జస్ట్ 3D అవుట్లైనర్ తోటి మళ్ళీ మొత్తం గీసేసి మధ్యలో చిన్న చిన్న రేకుల కింద ఇచ్చేసాను అంతే. ఫైనల్గా అయితే పువ్వు భలే వచ్చింది. మధ్యలో మిర్రర్స్ పెట్టేసరికి అయితే మాత్రం బాగా వచ్చింది. నేను చిన్నగా మందార మొగ్గకి ఇలా బయట ఉంటుంది కదా అని చెప్పని గోల్డ్ కలర్ తోటి పెట్టాను అనమాట. అంటే శారీలో చెప్పానుగా వైట్ అండ్ గోల్డ్ ఉంది కాబట్టి మనం గోల్డ్ యూస్ చేస్తే బాగుంటుంది, మ్యాచ్ అయినట్టుగా ఉంటుంది వేరే కలర్ కన్నా. మిర్రర్స్ మొత్తం పెట్టేసి స్టిక్ చేసేసాను. ఇంతకుముందు మిర్రర్స్ ఎలా 3D అవుట్లైన్స్ స్టిక్ చేశాను అలాగా బయటికి ఎంబోజ్ అయినట్టుగా గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి ఆకులు అక్కడక్కడ ముందు ఫ్లవర్స్ అన్నీ వేసుకుని వెళ్ళిపోయి తర్వాత ఆకులు పెడదామని. సో ఇంత డిస్టెన్స్లో శారీ అంతా వేసుకెళ్ళిపోయాను. సో ఫైనల్గా ఆకులు కూడా వేసాక శారీ ఎంత బాగుందంటే, ఇంత పాత చీరకి కొత్త లుక్ వచ్చినట్టుగా అనిపించింది. నాకే భలే నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని షేర్ చేస్తాను. నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇది కావాలంటే ఇదని తెప్పించుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. అంటే వేరే ప్యాటర్న్స్, ఫ్లవర్ ప్యాటర్న్స్ రకరకాలు ఉన్నాయి. కింద బార్డర్ కావాలంటే బార్డర్ ఉన్నాయి. అమెజాన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను చెప్పానుగా 150 to 250 300 రేంజ్లోనే ఉన్నాయి అంతే. నాకు హ్యాపీగా 250 రూపీస్లో ఇంత మంచిగా 25 రూపీస్ ఒక పెయింట్ బాటిల్, ఇంకొక 25 రూపీస్ ఒకటి గోల్డ్ కలరు, గ్రీన్ ఒక 25 75 రూపీస్, మొత్తం 300 350 రూపీస్లో శారీ మొత్తం నేను ఓన్గా పెయింట్ చేసేసుకున్నానంటే అసలు ఎంత బాగుంది చెప్పండి. మీరైతే ఇంకా బాగా చేసేసుకోవచ్చు మంచిగాను. ఏమీ అవసరం లేదు మనకి ఎవరైనా వెయ్యాలి కష్టం అని కూడా అనుకోక్కర్లేదు.
సో మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఇంతకీ మా ఆవకాయ ఎలా ఉంది, పెయింట్ ఎలా ఉంది శారీ ఇది అనేది తప్పకుండా చెప్పండి. నేను కట్టుకుని మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఏదైనా ఒక ఫ్రైడే కట్టుకుని షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.